పిఆర్ఓ గారు సార్ మీరు అట్లే మరి సార్ని పట్టుషాలతో మరి ఘనంగా సత్కరిస్తున్నారు. మరి పిఆర్ఓ గారు డివిజనల్ పేరు రామాంజనేయ గారిని మాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ మాల సార్ పూలమాలతో ఘనంగా సత్కరిస్తున్నారు. అదేవిధంగా మరి పద్నాల రాము గారిని ఆయన ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసి స్ఫూర్తితో ఇంద్రజాల మరి వందలాది మంది మెజిషియన్స్ సభ్యులుగా ఉండి దేశాల్లో చైతన్యంగా తీసుకొస్తున్నారంటే మరి రామరావు గారు గారి ఆశీస్సులు. మరి సిల్వర్ మెడల్ ని సార్ని ఘనంగా సత్కరిస్తున్నారు. అదేవిధంగా మరి అన్యత భావించవద్దు. మరి మనోహర్ గారు ఇంత ఉన్నత స్థానానికి వెళ్లారంటే మ్యాజిక్ ఒకవైపు అయితే మరొక వైపు అర్థాంగి. మరి మేడం గారు కూడా సాధారణంగా మీరు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. ఎందుకంటే 50% సక్సెస్ ఆమెదే కాబట్టి ఈ సన్మానంలో కొంత భాగం ఆమె కూడా చేసుకోవటం రమణ గారు మేడం గారు. మరి శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు మరి సూర్యారెడ్డి గారు ఎందుకంటే విజయానికి వెనకవలసిన మహిళల యొక్క చేయూత ఎప్పుడు ఉంటుంది. మరి మేడం గారిని కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మరి మేడం గారికి రాము గారు పద్నాల రాము గారు పుష్పాలతో పెడుతున్నారు. సార్ మిగిలిన వాళ్ళు నేను గుంటూరు వచ్చాను. ఆంధ్రప్రదేశ్ మెజిషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున వారిని చాలా వచ్చాను. మరి మెజిషియన్ అసోసియేషన్ తరఫున గుంటూరు నుంచి చేసినటువంటి ఆర్యల్ గారు మరి ఘనంగా మరి సత్కరిస్తున్నారు మనోహర్ గారిని. ఓకే సార్. మరి ఇప్పుడు మీ మ్యారేజ్ చూడండి భాగ్య రోజు చూపించారు పట్నాల రాము గారు. ఓకే సార్. అదేవిధంగా అమరావతి నుంచి చేసిన రాము గారు, హేమన్న గారు, రాము గారు కలిపి మరి సార్ ఘనంగా సత్కరిస్తున్నారు. కాజా గారు మరి చేతుల్లోని కాయిన్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కాజా గారు హిందూ ముస్లిం క్రైస్తవ సమాఖ్య అధ్యక్షులుగా వచ్చారు. అని కూడా ఆహ్వానిస్తాం. వైజాగ్ సుబ్బారావు గారు, కాజా గారు మరి సార్ని ఘనంగా సత్కరిస్తున్నారు. రాజారావు గారు మరి హిందూ ముస్లిం క్రైస్తవ సమాఖ్య